సరిగ్గా 2 years బ్యాక్ ఈ టైంలో జనవరిలో ఒకటి అది ఏంటంటే అప్పట్లో భయంకరంగా అయితే ఫేమస్ అవ్వడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజలకి యూఎస్ఏ రాజు అంటే ఎవరో తెలిసి అతనైతే చివరికి 10 lakh సబ్స్క్రైబర్స్ ఇన్ జస్ట్ 4 monthsలో అయితే రీచ్ అవ్వడంతో ఒక లైవ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అది అందరూ పెట్టి 2 or 5 hours లైవ్ కాదు, అక్షరాల 9 hours లైవ్ అనమాట. అప్పుడు అతను 2 days బిఫోర్ అయితే మనకి లైవ్ లింక్ అయితే పంపించారనమాట. లైవ్ లింక్ పంపించినప్పుడు ఏమైందంటే సక్సెస్ఫుల్లీ అతను లైవ్లో అయితే జాయిన్ అయ్యిందనమాట. జాయిన్ అయినప్పుడు ఏమైంది ఏంటి అనేది మన వీడియోలో అయితే మనం ఫుల్గా అయితే తెలుసుకుందాం. చాలా విషయాలు ఉంటే డోంట్ మిస్ దిస్ వీడియో, సీ అంటిల్ ఎండ్. అంకుల్ ఒక్క నిమిషం ధీరజ్, నేను అన్మ్యూట్ చేస్తాను మళ్ళీ. ఓకే ధీరజ్, ఎట్లున్నావు? ఎక్కడి నుంచి నువ్వు? నీ పేరేంటి? నేను బెంగళూరు నుండి. అబ్బో, అందరూ బెంగళూరు నుంచే ఉన్నారు చాలా మంది. మీ అదే టిష్యూ పేపర్ వీడియో ఉంటది కదా అంకుల్, అది మాత్రం అసలు చాలా హైలైట్ అనమాట. చాలా మంది షేర్ చేశాను, అసలు చాలా నవ్వుకున్నాం ఇంట్లో కూడా. నా బాధ ఏంటంటే ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ సిటీలలో ఉండే వాళ్ళకి తెలుసు, కానీ పాపము మరి మండలము లెవెల్లో, నెక్స్ట్ విలేజ్లో, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి పాపం తెలియదు కదా అసలు పరిస్థితి ఏంటని. సో అసలు చదువుకోని వాళ్ళు, మరీ మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా రీచ్ అవుదామని అట్లా అన్ని కూడా చేస్తా ఉన్నాను. ఏమైనా ప్రశ్న ఉందా ధీరజ్? నేను 7th క్లాస్ చదువుతాను. బాగా చదువుకో, నువ్వు బాగా చదివి మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలా. ఓకే అంకుల్, ఇన్స్పైర్ చేయాలా నువ్వు కూడా అందరినీ. నేను ఇంజనీర్ అంకుల్, మీరు అమెరికాలో? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఓకే అంకుల్. ఇప్పుడు నన్ను తవ్వకాల్లో మొత్తం తవ్వుతారు, మొత్తం చూస్తా ఉండు, అందరూ అన్ని తెలుస్తాయి మొత్తం. నేను కూడా అమెరికాలో చదువుకోవడం. మీరు రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు కదా అంకుల్, ఎంటెక్ స్టూడెంట్ తెచ్చి చెప్పేయడం. అవునవును, ఆ అబ్బాయి పేరు కూడా ధీరజే కదా? అవునవును, నువ్వు ధీరజే. అవును, అయితే నువ్వు కూడా వచ్చేస్తావులే. నాకు కూడా అంటే ఎంటెక్ లేదా బీటెక్ చదవాలని అమెరికాలో ఒక చిన్న. బీటెక్ కి చాలా ఖర్చు అవుతుందమ్మా. యుఎస్ లో సుమారుగా ₹1 కోటి అవుతుంది బీటెక్ చదవాలంటే. నేను అసలు ఇక్కడ ఇంతవరకు చెప్పారు మీరు, ఇంతవరకు నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉన్నా కదా, ఎవరిని బీటెక్ చేయడానికి వచ్చి బీటెక్ చదవాలని ఎవరిని చూడలేదు నేను ఇంతవరకు. మేబీ అంటే కొంతమంది జగన్ కూతురు, లేకపోతే సీఎం కొడుకు, ఎంపీ కొడుకు అడ్డాటోళ్ళు వచ్చి చదివినారేమో, కానీ అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి. కానీ ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే ₹1 కోటి కనుక చూపించగలిగితే ఐ థింక్ వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే చాలా మంది ఎంటెక్ లేకుండా పని చేయొచ్చు కాబట్టి అందరూ ఆ ప్యాత్లో వస్తారు. కాబట్టి 2 సంవత్సరాలు కష్టపడి చదవాలి, ఈజీ ఏం కాదు. ఎంటెక్ అంటే అంత ఈజీగా ఏమైపోదు, చాలా కష్టపడి చదవాలా, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, అంతా చేస్తే కానీ ఎంటెక్ కాదు. తర్వాత 3 సంవత్సరాలు ఏంటంటే H1 లేకుండా పని చేయొచ్చు, అదొక్కటి అడ్వాంటేజ్. అందుకనే దాని మీద వస్తారు చాలా మంది. ఓకే అమ్మా ధీరజ్, అయితే మరి మళ్ళా నువ్వు మ్యూట్ అయినావు కానీ నువ్వు. ఓకే ధీరజ్, మళ్ళీ నెక్స్ట్ కాలర్ని తీసుకుంటాము, బాగా చదువుకో. ఓకేమా? ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.